మీరు నలుగురు అగ్ర హీరోలతో కలిసి చేశారు యాక్చువల్‌గా. వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నలుగురు చిరంజీవి గారు అండ్ వీళ్ళతోటి. సో, మరి ఇప్పుడంటే మారారు, నటులు మారారు, చేసే విధానం మారింది, సినిమాలో ఇదంతా మారింది. అప్పుడు ఎలా ఉండేది సార్? అంటే నటులు హీరోలతో మీ అనుబంధం ఎలా ఉండేది? వాళ్ళు ఎలా బాగానే ఉండేదండి. ఏం గొడవలు ఉండేవి కాదు, ఎవరు పర్సనల్ విషయాలు మాట్లాడేవారు కాదు. సరదాగా యాక్షన్ గురించి దాన్ని సరదాగా జోకులు వేసుకోవడానికి తప్ప ఇంకేం లేదు. సో ఇండస్ట్రీలో ముక్కుసూటితనం అనేది కొంచెం ప్రాబ్లం అని చెప్తుంటారు సార్. మీ ముక్కుసూటితనం ఎప్పుడన్నా మీకు ఇండస్ట్రీలో ప్రాబ్లం అయిందా? ఏం వచ్చిందో నాకు తెలియదు. నా దాకా ఏం రాలేదు. వచ్చుంటే నాళ్ళు బస్సులు ఇచ్చేవారు కాదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు మా అసోసియేషన్ అప్పుడు ఎలక్షన్లో కూడా వెళ్ళి మీరు మాట్లాడడం జరిగింది కదా, విష్ణు గారి సపోర్ట్గా కానీ ఇలాంటివి. సో అలాంటప్పుడు నేను అంటాం మీకు రిటర్న్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? ఎందుకంటే సహజంగా వస్తాయండి. మోహన్ బాబు గారు అబ్బాయిని ఎందుకు సపోర్ట్ చేశారు అన్నాను. ఆయన మోహన్ బాబు కొడుకు అని మీరే చెప్తున్నారు కదా, ఆయన ఏదైనా తప్పు చేస్తే మేము ఆడిట్ చేస్తున్నాడండి, జాగ్రత్తగా చెప్పండి సార్ అని చెప్పడానికి ఓ తండ్రి ఉన్నాడు. ప్రకాష్ రాజ్కి ఎవరున్నారు? ఆయన సోదరు చెప్పింది ఆయన వినాలి, చేయాలి. అందుకని ఆయన సపోర్ట్ చేశాను అన్నాను. తప్పే ఉన్నారు. అదేండి. అయితే మోహన్ బాబు గారు కోపిష్టి అంటారు జనరల్గా. మీరు ఆయన బ్యానర్లో కూడా చాలా సినిమాలు చేశారు కదా, ఆయనతో కలిసి నటించారు కదా. అంటే ఆయన కోపం బేసిక్ ఎందుకు వస్తుంది? కోపం ఊరికి యాక్టింగ్ అంటే ఊరికి సరదా, కానీ ఆయన కోపం ఎందుకు ఉంటుంది మా మీద? మీ మీదని కాదు, మామూలుగా జనరల్ మీదైనా కానీ ఎందుకుంటుంది కోపం? నాకు తెలిసినంత వరకు ఆయన ఏం కోపిష్టం కాదు. సరదాగా అది ఒక ఏదో క్యాగులు వేసుకుని సీరియస్కున్నట్టు, అది కొంచెం ఆర్టిఫిషియల్ అని నా ఉద్దేశం. అయితే యాక్చువల్గా మీరు 3 తరాల నటులను చూశారు కదా సార్. ఈ 3 తరాల నటుల్లో మీకు అంటే స్వర్ణయుగం అంటాం కదా, సినిమాకి సంబంధించినంతవరకు స్వర్ణయుగం అంటాం కదా, అది క్వాలిటీ పరంగా కావచ్చు, లేదంటే ఎంచుకునే కథల పరంగా కావచ్చు. మీకు తెలిసినంతవరకు మీకు ఏది బెస్ట్ ఫేజ్ అనిపిస్తుంది వీటిల్లో? గొప్ప కాలం మంచి పీరియడ్లో నటించానని అదృష్టం. అది ఆ రోజుల్లోనే ఉన్న కథలు కానీ ఆ సినిమాలు కానీ అదంతా కూడా ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా చూస్తుంటారు సార్? అంటే మామూలుగా జనరల్గా టీవీలో వచ్చి చూస్తా కానీ నేను థియేటర్కి వెళ్ళేది లేదు. మొన్న మా ఎలక్షన్స్కి ముందు కూడా ఒక చిన్న మీటింగ్ జరిగింది. అంతకుముందు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు అప్పుడు షియాజీ షిండే గారిని అంటుంటే మైక్ కూడా తీసేసుకున్నారు కదా మీ దగ్గర నుంచి వచ్చి. అంటే ఏం చెప్పాలనుకున్నారు? ఏం జరిగింది సార్ అక్కడ? అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా తక్కువ కాదండి. మంచి నటుని తీసుకొచ్చి తీసుకురండి. అతను తీసుకొచ్చి ఎముడు వేషం వేస్తే అట్ట కదా. తెలుగు వాళ్ళకి ఏమిటంటే ఒక బ్రెయిన్లో ఒక కైకాల సత్యనారాయణ గారు, రామారావు గారు అలాంటి మహానుభావులు ఫిక్స్ అయిపోయినారు. ఇతను ఏదో ఆడతో కంపేరిన పర్సనాలిటీ ఏముంది కాబట్టి అలాంటి వాళ్ళు చేయటం వల్ల తెలుగుదనం పోతుందని చెప్పడం నా అభిప్రాయం. అది వాళ్ళకి నచ్చలేదు, తీసేసారు. ఏంటో అనిపించాడు కదా ప్రొడ్యూసర్ పోయాడేవు. బట్ కాకపోతే మీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా ఆ టైంలో. అది వాళ్ళకు ఉండాలండి. వచ్చు కదా నన్ను అడుగుతారని వాళ్ళే. నేను అడగట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను సార్. మరి ఆయన అడగండి, మీరు ఎందుకు ఇవ్వలేదు ఆయన కాదని. ఖచ్చితంగా సార్, అది కూడా అడుగుతాం యాక్చువల్గా. మరి ఎందుకు లాక్కున్నారు మైక్ వాళ్ళ? చెప్పేది మంచి మాటే కదా. ఆయన ఏం చెప్తున్నాడో వినొచ్చు కదా అన్నా కూడా అడగచ్చు, ఏం తప్పు.